కరీంనగర్ రామ్నగర్ లోని వేద ఉన్నత పాఠశాలలో ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రదర్శన ఘనంగా నిర్వహించారు. భారతదేశంలోని ప్రఖ్యాతమైన జ్యోతిర్లింగాల నమూనాలను ప్రదర్శించి పాఠశాలలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని కనబర్చారు. వేదం పాఠశాలల కరెస్పాండెంట్ బొమ్మ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా సమాజంలో విలువలు, విద్యార్థులలో, తల్లిదండ్రులలో ఆధ్యాత్మిక భావనను కలిగించుటకు ఎంతో ఉపయోగపడుతుందని, భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిర్లింగాలను అందరూ దర్శించలేని పరిస్థితిలో ఉన్న వారికి ఒకే దగ్గర ఏర్పాటు చేసి దర్శనం కలిగించడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని కరెస్పాండెంట్ బొమ్మ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ మధుసూదనాచారి, ట్రాస్మా రాష్ట్ర అడ్వైజర్ యాదగిరి శేఖర్రావు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, వివిధ పాఠశాలల కరెస్పాండెంట్లు హాజరయ్యారు. ఉన్నత పాఠశాల రామ్నగర్లోని ద్వాదశ జ్యోతిర్లింగాలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విద్యార్థులు భక్తిభావం సంఘటితున్న భావంతో వేద పాఠశాల ఇప్పటికీ 4వ సారి ద్వాదశ జ్యోతిర్లింగాలు ఏర్పాటు చేసి ఏదో విధంగా పేరెంట్స్ వాళ్ళకేదో తయారు చేయించారు. అందుకు గొప్పతనం ఏంటంటే ఈ జ్యోతిర్లింగాలు తయారు చేసిన వారం రోజులు పిల్లలు కానివ్వండి, ఉపాధ్యాయులు కానీ ఉపవాసంతో ఒక ఆధ్యాత్మిక జ్యోతిని గడపడే విధంగా వాళ్ళు తయారు చేసి ఈరోజు తయారు చేయడం జరిగింది. సో దీనికి సహకరించిన మా తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి, విద్యార్థులకి ధన్యవాదాలు చెప్తున్నాను. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిలువ వచ్చిన మా ఎంఈఓ గారికి, ట్రాస్మా శేఖరన్న గారికి, మా కరెస్పాండెంట్లకి ధన్యవాదాలు. ముఖ్యంగా గతంలో కూడా భారతదేశంలో ఉన్నటువంటి కానీ వివిధ ప్రదేశాలకు సంబంధించిన ప్రసిద్ధి చెందినటువంటి మల్కాపూర్లో కూడా ఒక 15 చేయడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని ఈరోజు జ్యోతిర్లింగాలు భారతదేశంలో ఎక్కడైతే ఈ లింగం యొక్క శివలింగం యొక్క శివుని యొక్క ప్రత్యేకత, విశిష్టత, జ్యోతిర్లింగాలకు సంబంధించిన విశిష్టత గురించి పిల్లలకు నేర్పడం. ముఖ్యంగా ఇది సాంప్రదాయం, సంస్కృతి, శివుని యొక్క అవతారం కానీ, శివపార్వతుల యొక్క వీధి అంటే కార్యక్రమాలకు అడ్మినిస్ట్రేషన్ ఈ ముల్లోకాల నైలేని ఉండే కాబట్టి ముఖ్యంగా తనకు అడ్మినిస్ట్రేషన్ పవర్ ఉంటుంది కాబట్టి ప్రతి వ్యక్తికి అడ్మినిస్ట్రేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఏ పని చేసినా అది వ్యవసాయ రంగం కానీ, పాలక వర్గం కానీ, పాలకులు కానీ, సమాజంలో బ్రతుకుతున్న అంటే ఈవెన్ కుటుంబంలో కూడా అడ్మినిస్ట్రేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరైతే వ్యవహారికంగా పాలనాపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటారో, ఎవరైతే ఆ రంగంలో ముందుకెళ్లారో వాళ్ళ యొక్క కుటుంబం కానీ, వాళ్ళ దేశం కానీ ఇబ్బందులకు ఎదురైతే చిన్నప్పటి నుంచే నేర్పించాల్సిన. ఇంతటితో టుడే కరీంనగర్ బులెటిన్ సమాప్తం. థ్యాంక్ యూ.